Dear children, now we read the poem Wonderful Words. Wonderful words. What kind of words? Wonderful words. Wonderful words. Imagine a world without language. మరి లాంగ్వేజ్ లేకుండా ప్రపంచాన్ని ఊహించుకోండి. ప్రపంచం లాంగ్వేజ్ లేకుండా నడవగలుగుతుందా? నీకేమైనా కావాలంటే లాంగ్వేజ్ లేకుండా అడగగలవా? భాష లేని ప్రపంచాన్ని ఊహించుకోగలవా? యూ కెనాట్ ఇమాజిన్ ద వరల్డ్ వితౌట్ లాంగ్వేజ్. లాంగ్వేజ్ లేని ప్రపంచాన్ని ఊహించుకోగలవా? హ్యూమన్స్ స్పీక్ అట్లీస్ట్ వన్ లాంగ్వేజ్. ద వర్డ్స్ వి స్పీక్ బ్రింగ్ అవుట్ అవర్ థాట్స్. మనం మాట్లాడే మాట ఏదైతే ఉందో మన ఆలోచనలు బయటకు తీసుకువస్తాయి, అవునా కాదా? మనం ఆలోచన లోపలే ఉండిపోతుంది. నాకు ఏమో బిర్యానీ కావాలి, నాకు ఏమో నాకు ఈ పని చేసి పెట్టండి అని లోపల ఉంచుకోకుండా భాష రాకపోతే ఎలా చెబుతావు? చెప్పగలవా? సో మన ఆలోచనలు మన మనసులోనే బందీ అయిపోతాయి, బయటికి రాలేవు కదా. The words we speak bring out our thoughts. Read the following poem onwards. చూడండి. Never let a thought shrivel and die. Never let a thought shrivel and die. For want of way to say it. For want of the way to say it. ఒరే నాయన, నీ ఆలోచన ఎప్పుడు కూడా నలిపేసేసి చంపేసేయకరా, లోపల పెట్టి చంపేసేయకూడదు. వాటిని ఏం చేయాలా? ఏం కావాలనుకుంటే చెప్పాలంటే ఆలోచనల్ని బయటకు తీసుకురావాలి. ఎలా వస్తాయి? మాటతోనే వస్తాయి. ఆ మాట అంటే ఏంటి? భాషలోనే ఉంటాయి కదా పదాలు. ఓకే, చూడండి. Never let a thought shrivel and die. Never let a thought shrivel and die. For want of a way to say it. For want of a way to say it. For English is a wonderful game. For English is a wonderful game. And all of you can play it. And all of you can play it. All that do you is match the words. All that do is match the words. To the brightest thoughts in your head. To the brightest thoughts in your head. ఒరే నాయన, నువ్వేం చేయాలా? భాష అనేటువంటిది మన ఆలోచనలకి డ్రెస్ లాంటిది. మన మాట ఒరే బాబా ఎలా ఉన్నావే, ఒరే బాబు ఎలా ఉన్నావురా అనేదానికి తేడా ఉందా లేదా? ఇక్కడ మాట చక్కగా ఉంది అంటే అక్కడ పదాలు చక్కగా ఉండాలి. ఈ పదం అనేటువంటిది మంచి డ్రెస్ లాంటిది. మంచి డ్రెస్ ఉంటే ఎంత చక్కగా కనబడతామో, మంచి మాట ఉంటే అంత చక్కగా మనము శోభిల్లుతాము. కాబట్టి మన మాట చక్కగా అందంగా ఉండాలి. ఎలాగా? బ్యూటిఫుల్ డ్రెస్లా ఉండాలి. బ్యూటిఫుల్ వర్డ్ అనేటువంటి బ్యూటిఫుల్ డ్రెస్ లాంటిది అన్నమాట. దేనికి డ్రెస్సు? మన థాట్కి. ఓ వర్డ్ అనేటువంటిది మంచి డ్రెస్ అన్నమాట. మంచి మాట్లాడితే మంచి విలువ ఉంటుంది, మంచి డ్రెస్ వేసుకుంటే మంచిగా విలువ ఉంటుంది. అలాగే మంచి మాట మంచి విలువ ఇస్తుంది. ఓకే, సో ద బ్రైటెస్ట్ థాట్స్ ఇన్ యువర్ హెడ్, so that they come out clear and true. 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 మంచి చక్కగా మంచి బ్రైట్ వర్డ్స్, చక్కగా ప్రకాశంగా ఆలోచించి మాట్లాడితే మంచి క్లియర్గా ఉంటాయి, స్పష్టంగా ఉంటాయిరా బాబు. And handsomely groomed and fed. And handsomely groomed and fed. For many of the loveliest things. For many of the loveliest things. Have never yet been said. Have never yet been said. మాట మనం ఎప్పుడు కూడా స్పష్టంగా మంచి పదాలని వాడాలి, మంచి చక్కగా మాట్లాడాలి. మంచి భాషలో చక్కగా మాట్లాడితే చక్కగా అందంగా ఉంటుందన్నమాట. ఓకే, words are the food and dress of thought. 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 చూడండి, మంచి వర్డ్స్ అనేటువంటిది మంచి ఫుడ్ అన్నమాట, మంచి ఆహారం. ఎలాగో మంచి పదాలు కూడా ఆహారం లాంటివే. ఆహారం ఇస్తే ఎంత బలం వస్తుందో మంచి పదాలని పెట్టడం మంచి భాషకు మంచి బలం వస్తుంది. మంచి పదాలు వాడడం వల్ల భాషకి మంచి బలం వస్తుంది. అలాగే మంచి
అందం వస్తుంది. ఆ భాష అనేటువంటి ఒక మంచి ఫుడ్ లాంటిది, ఒక డ్రెస్ లాంటిది, పదాలు అనేటువంటిది. అంటే మంచి మంచి పదాలు వాడాలి. గధ పదాలు, పిచ్చి పిచ్చి పదాలు వాడకూడదు, బూతులు మాట్లాడకూడదు. దే గివ్ ఇట్ ఇట్స్ బాడీ అండ్ స్వేమ్. ఏవి మంచి వర్డ్స్, వండర్ఫుల్ వర్డ్స్, మంచి పదాలు వాడితే అవి మంచి బలం ఇస్తాయి, ఊపిస్తాయి, మంచి శక్తినిస్తాయి. అలాగా దే గివ్ ఇట్ ఇట్స్ బాడీ అండ్ స్వింగ్. మంచి ఆహారం తింటే ఎంత శక్తి ఉంటుందో, మంచి డ్రెస్ వేసుకుంటే మంచి శరీరానికి ఎంత అందం వస్తుందో, మంచి భాష, మంచి పదాలు వాడితే అంత శక్తి వస్తుందన్నమాట. అండ్ ఎవ్రీవన్ ఈజ్ లాంగింగ్ టుడే టు హియర్. And everyone is longing today to hear some fresh and beautiful thing. And everyone is longing today to hear some fresh and beautiful thing. ఇప్పుడు ఎవరైనా ఏం కావాలనుకుంటారు? ఫ్రెష్గా ఉండాలి, బ్యూటిఫుల్గా ఉండాలనుకుంటారు. ఎవరైనా ఫ్రెష్గా స్టైల్ అబ్బా చెత్తగా ఉన్న తీసుకుంటారు ఏంట్రా? ఎవరైనా ఏం తీసుకుంటారు, ఎంచుకుంటారు? బ్యూటిఫుల్గా ఉండాలా, ఫ్రెష్గా ఉండాలా, అవే ఎంచుకుంటారు. ఎవరికైనా కావాల్సింది అదే కదా. బట్ ఓన్లీ వర్డ్స్ can free a thought from its prison behind your eyes. But only words can free a thought from its prison behind your eyes. కళ్ళల్లో చూసినది బయటకు చెప్పాలంటే ఏముండాలి? మంచి భాష ఉండాలి. నోటితో మాట చెప్పాలా? కళ్ళల్లో చూసింది ఎలా ఉంది, ఏమిటి, తెల్లగా ఉందా, నల్లగా ఉందా, ఎర్రగా ఉందా, బ్యూటిఫుల్గా ఉందా, అగ్లీగా ఉందా చెప్పాలంటే ఏమిటి ఉండాలి? మాట తెలియాలి కదా. కాబట్టి కళ్ళల్లో వెనక దాచుకోకూడదు. ఫ్రమ్ ఇట్స్ ప్రెషన్ బందీ చేసేకూడదు, కళ్ళల్లోనే దాన్ని బందీ చేయకూడదు. మేబీ యువర్ మైండ్ ఈస్ హోల్డింగ్ నౌ a marvelous new surprise. చేత కొన్ని కళ్ళలో చూసింది మళ్ళీ ఆ సర్ప్రైజ్ చూసావు, వండర్ఫుల్ థింగ్స్ చూసావు. అది చెప్పాలి అంటే అనే సిగ్నల్ చేసి చెప్పదు, దాని మాటల్లో చెప్పాలి. వండర్ఫుల్ వర్డ్స్ దాన్ని జోడించాలి. వండర్ఫుల్ వర్డ్స్ చెప్తుంటే ఆ సర్ప్రైజ్ అన్నమాట మైండ్కి చేరి ఆహా ఓహో అనిపిస్తుంది కదా. మాట ఉంటేనే ఏదైనా అది దానికి ఒక అందం శోభిల్లుతుంది. కాబట్టి వండర్ఫుల్ వర్డ్స్ మనం అడాప్ట్ చేసుకోవాలి. ఇంగ్లీష్ ఈజ్ అన్ ఈజీ గేమ్, వి ఆల్ కెన్ ప్లే ఇట్. చెప్పండి, ఇంగ్లీష్ ఈజ్ అన్ ఈజీ గేమ్, వి ఆల్ కెన్ ప్లే ఇట్. బాగా మంచి లాంగ్వేజ్ రావాలంటే ఏం నేర్చుకోవాలి? ఫస్ట్ వండర్ఫుల్ వర్డ్స్. ఏం నేర్చుకోవాలా? అందరు నేర్చుకుంటారు కదా వండర్ఫుల్ వర్డ్స్. ఓకే, we all should learn wonderful words.